ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు చూపించినప్పుడే కదా అందరికీ తెలుస్తుంది, దాని విలువ మనకు తెలుస్తుంది. అందుకే ఎంతోమందిలో ఉండే కొత్త కొత్త టాలెంట్లో ఒక్కొక్క రెసిపీని మేము ఎంచుకొని అమ్మ చేతి వంటలో మీ అందరి కోసం చేసి చూపిస్తూ ఉంటాం అనమాట. మన అందరికీ వంటలు వచ్చు, కానీ ఒక్కొక్కరికి మాత్రం ఒక్కొక్క రెసిపీ మీద చాలా గ్రిప్ ఉంటుంది, చాలా టేస్టీగా చేస్తారు. వాళ్ళని అక్కడి నుంచి ఎంచుకొని ఒక్కొక్క రెసిపీని మీ అందరికీ చాలా ఎమ్మీగా టేస్టీగా సరికొత్తగా చూపిస్తూ ఉంటుంది అమ్మ చేతి వంట. ఎందుకు చెప్పానంటే ఈరోజు అలాంటి స్పెషల్ రెసిపీతోనే అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. అందుకే అదేంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సూపర్ అండి. ఏం సంగతులు, ఈరోజు ఏం చేస్తారు? ఏంటి మీరు డైట్ చేస్తున్నారు ఏమన్నా? ఏం చేయట్లేదు, ఎందుకు? ఏజ్ని బట్టి సన్నగైపోతున్నాను. ఓహో, రివర్స్ లో అవుతుందా? ఏజ్ పెరుగుతుంటే లావ్ అవుతారు. నాకు రివర్స్ అన్నమాట. ఏం చేస్తున్నారు ఇవాళ? గోందు కటోరా కటీరా అని కూడా అంటుంటారు. వాటితోటి మీకు ఈరోజు 2 టైప్స్ ఆఫ్ షర్బతులు చెప్తాను. గోంది మధ్య బాగా చేస్తారు అసలు. ఇది గోంది తీసుకోవటం వల్ల మనకి ఏంటి యూస్ చెప్పండి? అన్ని ఆల్ పర్పస్, బాడీకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. మీకు కిడ్నీస్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది, రక్త శుద్ధి అవుతుంది, షుగర్ డైట్ చేస్తుంది, బీపీ ఏ జబ్బుకు చేసుకున్నా మంచిదే అన్నమాట. ఏంటి గోంద్ అంటే ఏంటి? గోంద్ అనేది ఇది 2 రకాలు ఉంటాయి. మీరు పట్టుకుంది గోంద్, ఇది వచ్చేసి వింటర్ సీజన్ లో వాడాలి. ఎందుకంటే ఎల్లో కలర్ తుమ్మ చెట్టు నుంచి వస్తుంది గమ్ అనమాట. గమ్ము వాటికి వచ్చే గమ్ము ఎండిపోయాక ఇట్లా స్పటికల్లాగా అయిపోతాయి అనమాట. సో ఇది ఏంటంటే కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. సో శీతాకాలంలో ఎక్కువగా దీన్ని తీసుకుంటారు. ఎక్కువగా గోందు లడ్డూలోను బాలింతరాలకి ఎక్కువగా వాడతారు. సో ఇప్పుడు చలవ చేసేది మనకి, ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి మనకి చలవ చేసేది కావాలి కాబట్టి ఇది బాదం పిన్స్ అని కూడా అంటారు. ఇది ఒక చెట్టు నుంచి వస్తుంది. ఇది కూడా గమ్మే, ఈడబుల్ గమ్ అనమాట. రాళ్ళు లాగా ఉన్నాయి. మన ఏదైనా స్టోన్స్ అన్ఈవెన్ షేప్ లో ఉన్న స్టోన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో అనే సౌండ్ కూడా అలాగే ఉంది. అయితే ఇది గోందే, కానీ 2 డిఫరెంట్ టైప్స్. ఇదేంటే చలువ చేసే గుణం ఉంటుంది. సో ఇది సమ్మర్ లో వాడాలి, ఇది వింటర్ లో వాడాలి. వావ్, ఒకటే ఇంగ్రీడియంట్ సమ్మర్ కి వింటర్ కి దాన్ని అది డిజైన్ చేసుకున్నట్టు వచ్చేసింది. ఒక స్పూన్ నానబెట్టుకున్నాం అనుకోండి, ఒక కప్పు వాటర్ వేసేసి రాత్రి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే పొద్దునకి మీకు ఇలాగా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. దీనికి ఆ గుణం ఉంది అన్నమాట. కొద్దిగానే, ఇంకా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. నేను ఒక హాఫ్ స్పూన్ ఇందులో హాఫ్ వేసాను అనమాట. హాఫ్ స్పూన్ వేస్తే ఇంత బౌల్ అయిందా? బౌల్ అవుతుంది. దీనికి 5 అవర్స్ టైం ఇవ్వాలి, వెంటనే అవ్వదు. టచ్ చేస్తున్నా చేయండి, జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇది మెత్తగా ఎలా ఉందంటే ఐస్ క్రష్ చేసినట్టుగా, ఐస్ క్రష్ లాగా. ఓకే, జెల్ బాగుంది. ఓకే, అదే మీరు కటోరా గోంద్ అయితే కనుక నీళ్ళలో నానబెడితే కరుగుతుంది అంతే, అదేం స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే ఆ నానిన వాటర్ వాడితే మోకాలు గుజ్జులో పెరగడానికి అది దోహదపడుతుంది. ఇదేమో చలువ చేయడానికి, షర్బతులు చేసుకోవడానికి మంచి మంచి రెసిపీలకి మనం ఇది ఫస్ట్ చేసుకోవాలి ఇలాగా. సో ఈ రెండింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ చూసేద్దాం. గోంద్ కటీరా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పటికి బెల్లం పౌడర్, ఉప్పు, నిమ్మరసం, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా, జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా. గోంద్ రోజ్ మిల్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పాలు, పటికి బెల్లం పౌడర్, నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్. అన్ని చూసేసాం, అన్ని రెడీగా ఉన్నాయి. సో మీరైతే అసలు సర్వింగ్ కి ప్లేటింగ్ కూడా రెడీగా పెట్టేశారు. సూపర్. యాక్చువల్లీ వంట ఇలా స్పెషల్ ఐటమ్స్ అప్పుడు స్టవ్ లేదు అబ్బా అన్నప్పుడు చక్కగా హ్యాపీగా మనం కూడా మంచి మంచి ప్రిపరేషన్లో చేసేస్తుంటాం. సో రెడీగా ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూసేయండి. కటీరా అనేది ఫస్ట్ జెల్లీ, కటోరా జెల్లీ వేసాను. అట్లాగే సబ్జా సీడ్స్ స్వీట్నెస్ కోసము, పటిక బెల్లం పౌడర్ అన్నమాట, పుదీనా ఉట్టిగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని కలిపేసుకోవచ్చు. ఇది బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా,
కొంచెం జీరా పౌడర్. ఓకే, ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మామూలు సాల్ట్ ఉంటుంది కదా అది. ఇప్పుడు నిమ్మరసం, గింజలు పడకుండా. ఇప్పుడు చల్లటి వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవచ్చు. మనమైతే ఆ చల్లటి వాటర్ వేసుకుందాం. మనకి పటిక బెల్లం ఒకటి కరిగితే చాలు, రెడీ. ఇలాగా మీరు ఇందులో పోయండి. సో 2 గ్లాసుల పోతేనా? గోందు కటీరా షర్బత్ రెడీ. వీనా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో రెడీగా ఉంది. అలాగే దీంతో పాటు మనం ఈరోజు రోజ్ మిల్క్ కూడా చేస్తున్నాం గోందుతో. అయితే ఇది ఫస్ట్ టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్తాను. హ్యాపీ సమ్మర్. అది తగులుతుంటే ఏదోలా బాగుంది, అంటే జెల్ జెల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. సూపర్ ఎమ్మిగా ఉంది. గోందు కూడా చాలా బాగుంది, అలా తాగుతుంటే జెల్లీ జెల్లీగా. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తాగండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు రోజ్ మిల్క్ చేయవచ్చు. ఇంకొక ఇది మిక్సింగ్ బౌల్. సేమ్ ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జెల్ వేసుకోవాలి, నానబెట్టిన గోందు కట్టినాను వేసుకోవాలి. అబ్బా తెల్లగా భలే ఉంది అసలు. దీంతో పుడ్డింగ్స్, చాలా స్వీట్స్, పాయసం అన్నీ చేసుకోవచ్చు. మీరు ఆ సమ్మర్ అయిపోయాక చేయమంటే చేస్తాం. ఓకే డన్, చేద్దాం. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది, తాగుతుంటే అదేదో తెలియకుండా వెళ్ళిపోతుంది. సేమ్ సబ్జా సీడ్స్. సో దీంట్లో మనకు కావాల్సింది రోజ్ పెటల్స్. ఓకే, రోజ్ మిల్క్ కాబట్టి రోజ్ పెటల్స్. సో ఇది మనకి రాజమండ్రి సైడు లేదా ఇప్పుడు ఆల్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రోజ్ మిల్క్ మిక్స్. అది సిరప్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని మనం వేసేసుకున్నాం. ఇప్పుడు అదొక 3 స్పూన్స్ వేసాం. కొంచెం అందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కొంచెం పటిక బెల్లం వాడితే మంచిది కాబట్టి కొంచెం లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు. ఓకే, ఓకే. సో రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. మళ్ళీ మనము చాలా ఈజీ కాబట్టి షర్బత్ చేయటం కానీ రోజ్ మిల్క్ చేయటం కానీ చాలా ఈజీ కాబట్టి మనకి 2 రెసిపీస్ చూపించేశారు శ్రీదేవి గారు. సో సేమ్ అలాగే ఇందాట్లాగానే మనం ఇంకా మీరు కావాలి అంటే ఇదే దాన్ని పెరుగులో వేసి కూడా చేసుకోవచ్చు, మజ్జిగలా కూడా. ఈ గోందును మనం మిక్సీలో వేయచ్చా? అండ్ మనం ఇంకా మనకి సన్నగా మెల్ట్ అవ్వాలంటే ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసి తీసేసుకోవచ్చు. అదే అలాంటివి ఎక్కువ మెల్ట్ చేయకూడదు. గోందు రోజ్ మిల్క్ రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవర్ గ్రీన్ గోందు రోజ్ మిల్క్ అయితే టేస్ట్ అదిరిపోయింది అసలు. సో బట్ కానీ ఈ 2 అమేజింగ్, చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అండ్ చాలా తాగుతున్నా కూడా నేను చాలా హెల్తీగా తాగుతున్నాను అనే ఫీల్ అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, సమ్మర్లో చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. గోందు కటీరా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోందు కటీరా, పటికి బెల్లం పౌడర్, ఉప్పు, నిమ్మరసం, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా, జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా,
గోంద్ కటీరా షర్బత్ తయారు చేసుకున్న విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన గోంద్ కటీరాని తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, వీటికి సరిపడినంత పటికి బెల్లం పౌడర్ వేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పుదీనా, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కూల్ వాటర్ తో బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసేసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ గోంద్ కటీరా షర్బత్ రెడీ. గోంద్ రోస్ మిల్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పాలు, పటికి బెల్లం పౌడర్, నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్. గోంద్ రోజ్ మిల్క్ తయారు చేసుకున్న విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన గోంద్ కటీరాని తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు కూడా తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా రోజ్ పెటల్స్ వేసుకోవాలి. తర్వాత రోజ్ సిరప్ కూడా వేసి పటికి బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంద్ రోజ్ మిల్క్ రెడీ. సో చూసారు కదా, గోంద్ కటీరా షర్బత్ అండ్ గోంద్ రోజ్ మిల్క్ చాలా డిఫరెంట్, టేస్టీగా ఉంది. అండ్ సమ్మర్లో ఇది చాలా స్పెషల్. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మళ్ళీ అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.